గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 51వ శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. విశుద్ధమైన బుద్ధితో కూడిన వాడై తాత్విక ధారణాసక్తి ద్వారా అంతఃకరణమును ఇంద్రియములను సంయమమునర్చి శబ్ద స్పర్శ రూపాదులైన విషయములను త్యజించి రాగద్వేషములను సర్వదా త్యజించవలెను. మనుష్యులు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిసరాలలో, ఎలాంటి కుటుంబాలలో పుట్టినా వారి వారి స్వభావాలను, వారి వారి స్వధర్మాన్ని, వారి గుణాలని అనుసరించి ఏ వృత్తులు చేస్తున్నా సరే ఆ పనులను నిష్కామంగా చేయడం వలన తరించగలుగుతారు, మోక్షం కలుగుతుంది. నీకంతటి భావన బలపడాలంటే, ఆ మార్గం పట్టుకొని నీవు చింత లేకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే, అలాంటి స్థిరమైన బుద్ధి నీకు ఉండాలంటే నీవు ఎలాంటి వాడివై ఉండాలి? నీకు ఎలాంటి లక్షణాలు ఉంటే అలాంటి మార్గాన్ని పట్టుకొని భగవంతుడి చేరతావు. ఏమిటి? నీ వృత్తి ఏదైనా సరే, నీ వృత్తి నీవు చేస్తూనే దానికి కావలసిన లక్షణాలు, గుణాలు, సాధన భగవంతుడు ఈ శ్లోకాల్లో మనకి చెప్తున్నాడు. ఏమిటట అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశుద్ధమైన బుద్ధితో కూడిన వాడై, బుద్ధి వంకర బుద్ధులు, మోసపూరిత బుద్ధులు, దుర్మార్గమైన బుద్ధులు, తప్పుదారులు పట్టిన స్వార్థ సంకుచితమైన బుద్ధులు లేకుండా విశుద్ధమైన బుద్ధి కలిగి ఉండాలి. ధార్మికమైన ధర్మమైన బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి ధర్మం మీద స్థిరపడి ఉండాలి. అధర్మము, అన్యాయము, అవినీతి, వంకర బుద్ధులు, టింకర బుద్ధులు ఇవన్నీ ఉంటే లభ్యమవుతుందా? భగవంతుడు ఆ దారి కూడా మనకి దొరకదండి. కనిచూపు మేరలో కనపడదండి. దేనికైనా సరే ముందు బుద్ధి ప్రధానము. కాబట్టి విశుద్ధమైన బుద్ధి కలిగి ఉండు, మంచి సద్బుద్ధి కలిగి ఉండు. నీవు ఏ జాతిలో పుట్టావో, నీ జాతిని అనుసరించి, అంటే నీ కర్మను అనుసరించి అనుకో. నీవు చేసే పనులు ఏవైనా కూడా, ఎంత చిన్నపాటి వృత్తి అయినా నీవు చెయ్యి. పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాలు చెయ్యిపోయినా పర్వాలేదు. నీ బుద్ధి సరైన మంచి ధార్మికమైన బుద్ధి అయితే, ధర్మ ప్రయత్నం కలిగి, ధర్మం మీద నిష్ట కలిగిన సద్బుద్ధి నీకుంటే, తృత్యాత్మానం నియమ్య చ. సాత్విక ధారణాసక్తి ద్వారా అంతఃకరణములను ఇంద్రియములను సంయమనర్చి. సాత్వికమైన ధారణాసక్తి. ఇంతకుముందు ధృతులు 3 రకాలు, అలాగే కర్మలు 3 రకాలు, చేసే కర్తల్లో కూడా 3 రకాలు ఉంటారు, గుణాలు 3 రకాలుగా ఉంటాయి, పొందే జ్ఞానం 3 రకంగా ఉంటుందని ఇంతకుముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాము. సత్వ, రజ, తమో గుణాలకు లోబడి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటిలో మనం ధృతుల గురించి చెప్పుకున్నాము. సాత్విక ధారణాసక్తి, అలాగే రాజసిక ధారణాసక్తి, తామసిక ధారణాసక్తి. ఈ సాత్విక ధారణాసక్తి అనేది ఈ అధ్యాయంలోనే 33వ శ్లోకంలో స్వామి చెప్పుకున్నారు. అంటే ఎలాంటి విషయాలు నీవు గ్రహించాలి, ఎలాంటి విషయాల గురించి నీ జ్ఞానం ఉండాలి, ఎలాంటి విషయాల గురించి నీకు ఇంట్రెస్ట్ ఉండాలి అనే విషయాల గురించి, భగవత్పరమైన మంచి విషయాలు, ధార్మికమైన విషయాలు, ధర్మచింతన కలిగినవి, ఇహానికి పరానికి కూడా పరమ ప్రయోజనం కలిగించేవి. అలాంటి విషయాలపైన ఏవో అక్కర్లేనివి, స్వార్థ సంకుచితమైనవి, మనకి మాత్రమే లాభప్రాప్తి కలిగించేవి, ఇంకొకరు నష్టం కలిగించేవి, ఎదుటోళ్ళని తేలికగా మాయ చేసేసి మనం లాభపడేవి, అలాంటి పిచ్చి విషయాలు కాదు. కాబట్టి అలాంటి ధారణాశక్తి నీకుంటాం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అంతఃకరణము, ఇంద్రియాలు కూడా కంట్రోల్ అయిపోతాయి. పిచ్చి పనులు, చేయకూడని పనులు, తప్పుడు పనులు ఇలాంటివన్నీ కూడా చేయడానికి మనసు పోదు. అధర్మం ఏదైతే ఉంటుందో, అధర్మం, అన్యాయం, అవినీతి చేయడానికి మనసు ఒప్పుకోదు. అలాగే అంతఃకరణం వాళ్ళకి చాలా సరళంగా, విశుద్ధంగా, పవిత్రంగా ఉంటుంది. అంతఃకరణము మరణభూయిష్టమై, దోషభూయిష్టమై, పాపమంకిలమై ఉంటుంది అనమాట. అంతఃకరణము చాలా విశుద్ధంగా ఉంటుంది. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా. శబ్ద స్పర్శ రూపాదులైన విషయములను త్యజించి. అర్థం చేసుకోవాలి బాగా. ఇప్పుడు చూస్తున్నాం మనం, అంటే ఈ కాలానికి అన్వయం చెప్తున్నా. సోషల్ మీడియాలో ఏవో కాసేపు గాలి కబుర్లు, రోమర్స్, ఏవో జబర్దస్త్ కామెడీలు, అవి ఇవి చెత్త, అసందర్భ ప్రేలాపన, ఇవన్నీ మళ్ళీ హాస్యం పేరుతోటి. లేకపోతే నీకు నచ్చిన రాజకీయ నాయకుల్ని తెగబొగడేసి, నీకు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే తిడితే బాగా ఆ ఛానల్ మనకి ఇష్టం. ఎందుకంటే మనకు అనుకూలంగా, మన చెవుడికింపుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. అర్థం చేసుకోండి. శబ్ద విషయములు అంటే వీటిని త్యజించమని చెప్తున్నాడు పరమాత్మ. ఎందుకు? ఇంద్రియాలదే పనిగా అటువైపుకు లాగుతూ ఉంటాయి. భగవద్ విషయముల వైపుకి మారలేంచవు. ఏ భగవద్గీత ఎవరన్నా చెప్తుంటే ఎక్కదు, ఏ వాల్మీకి రామాయణం ప్రవచిస్తుంటే వినాలనిపించదు, ఏదైనా సత్సంగం జరుగుతుంటే అందులో కూర్చొని 4 మంచి మాటలు చెవికి ఎక్కించుకోవాలనిపించదు. ఇప్పుడు ఏవో అక్కర్లేనివి, జుగుప్సాకరమైన కామెడీ పేరుతోటి వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటుంటే చూసి ఆనందించడం. ఇంకా పచ్చి బూతులు ఎవరైనా తాగి తిడుతూ ఉంటే ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నారు. అవి విని కొందరు ఆనందించి లైకులు కొట్టేయడం. ఏమిటంటే ఈ శబ్దము అనే ఇంద్రియము మనుషుల్ని ఎలా లాగి ఆత్మను దూషితం చేస్తుందో ఆలోచించాలి. అలాగే స్పర్శ, మనం నచ్చినవి, మనం కోరుకునేవి, మనకి ఇష్టమైనవి, ఇవన్నీ అనమాట. వీటి మీద ఎప్పుడైనా ప్రీతిని పెంచుకోవడం వలన మనిషి బంధానికి కారణం అవుతాడు. వాటిని విడిచిపెట్టేసి పట్టించుకోకుండా నీకు ఏది కావాలో అంతవరకు కాన్సన్ట్రేషన్ పెట్టావంటే విడుదల జరుగుతుంది, అంటే లిబరేషన్, ముక్తి కలుగుతుంది.
నీవు చేసే స్వధర్మాచరణ ఏదైతే ఉంటుందో, నీ స్వభావోచితమైన కర్మ, దానికి తగ్గ ఏదో తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా నిష్కామంగా చేసావా, భగవదర్పణం అని వదిలేసావా. మిగతా విషయాలు అసలు మనకు అనవసరం. అంటే ఇంద్రియాలను పాడు చేసేవి, అంతఃకరణాన్ని దూషితం చేసేవి, వాటికి దూరంగా ఉండాలని పరమాత్ముడు చెప్పడం ఇక్కడ. రాగద్వేషం యదస్సచ, రాగద్వేషములను సర్వదా పరిత్యజించవలెను. ఈ రాగద్వేషాది ద్వంద్వముల గురించి మొదటి నుంచి పరమాత్ముడు చెప్తూనే ఉన్నాడు. నీకు బాగా నచ్చిన విషయాలు, నచ్చిన వస్తువులు, నచ్చిన వాళ్ళు, నచ్చిన ప్రదేశం, వీటి మీద విపరీతమైన రాగం అంటే వ్యామోహం, ఇష్టం, ప్రేమ, ప్రీతి. ఐ లైక్ దిస్ అంటాం. మనకి నచ్చని విషయాలు, నచ్చని వస్తువులు, నచ్చని మనుషులు, నచ్చిన ప్రదేశాలు, నచ్చని ఏవైనా కూడా ఐ హేట్ దిస్ అంతవరకే. ఏమిటంటే అటు రాగము, బలమైన రాగము, ఇటు బలమైన ద్వేషం. బలమైన రాగము, బలమైన ద్వేషము నీకు బలమైన బంధనాలు మెడకు చుడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ధర్మమా అధర్మ అనే ఒక ఆస్పెక్ట్లో చూడాలి తప్ప రాగద్వేషాలకు అక్కడ తావు ఉండకూడదు. నాదైతే, నా వాళ్ళైతే, నా వస్తువులైతే, నాకు ఇష్టమైనవైతే, నాకు నచ్చినవైతే విపరీతమైన ప్రేమ, నాకు నచ్చని ఏమైనా సరే అపరాధమైన ద్వేషం. కాబట్టి దీనిని విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు పరమాత్మ. ఇలాంటి భావజాలంతో, ఇలాంటి హృదయంతో, ఇలాంటి బుద్ధితో, ఇలాంటి ఆలోచనతో, ఇలాంటి గుణాలలో ఉన్న ఎవరైనా సరే, ఏ జాతి వారైనా, వారి వారి వృత్తులు ఏమి చేస్తున్నా సరే, అవి చూసే వాళ్ళు కొన్ని పవిత్రమైన వృత్తుల్లో అనిపించకపోవచ్చు, చిన్న చిత్క వృత్తుల్లో అనిపించవచ్చు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఈ పని చేసుకుని బ్రతుకుతారు అని మనకు అనిపించవచ్చు. కానీ వాళ్ళకి, వాళ్ళ విశుద్ధమైన హృదయానికి, వాళ్ళ మనసుకు, వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ధర్మానికి, వారి ప్రేమకు మోక్ష ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇది ఇక్కడ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారని గ్రహించాలి. మనం అలవర్చుకోవాల్సిన గుణాలవి. వీటి కోసమే పూజలు, ఇలాంటివన్నీ కూడా వ్రతాలు ఇవన్నీ పెట్టింది అందుకే. హృదయం అంతఃకరణ శుద్ధి కలిగి ఉండు. రెగ్యులర్గా పూజ చేస్తూ ఫోటో ముందు కూర్చుంటావు, విగ్రహం ముందు కూర్చుంటావు, ఈయన అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని తెలుసుకో. నువ్వు తెలుసుకొని హృదయ వైశాల్యం పెంచుకో. మానసికంగా భగవంతుడు సర్వాంతర్యామి అని దర్శించు. తద్వారా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళ పెరవాళ్ళు అనేది ఉండదు, రాగద్వేషాలు ఉండవు, వారు గొప్ప వీరు చిన్న అనేది ఉండదు. అదంతా ఆ భావజాలం మాయమైన రోజున నీళ్ళ పరమాత్ముడు నిలుస్తాడు స్పష్టంగా, సిద్ధంగా, స్థిరంగా. అప్పుడే నీకు ముక్తి కలుగుతుంది. ఇది స్వామివారు చెప్పడంలో ఉద్దేశం గ్రహించాలి. ధర్మ రక్షిత రక్షిత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.